మా రాష్ట్రంలో ఇట్లా జరిగింది ఒక మహిళ పైన అంటే బాధ అవుతూ ఉంటుంది. ఉచిత బస్సు మహిళకి ఇచ్చి తిరగండి అమ్మ అన్నంత మాత్రాన మహిళలు సంతోషపడతారు అనుకోకండి. ఏ మహిళ ఈరోజు సంతోషపడతలేదు. మహిళలకు కావాల్సింది ఒక రక్షణ, మహిళలకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవం. నడుచుకుంటూ పోతారు, వస్తారు, మిరపపడి అన్నం తింటారు, చట్నీ అన్నం తింటారు, కానీ గౌరవం లేకుండా భయభ్రాంతులతో మహిళలు ఉండలేరు. ఆత్మగౌరవం పట్టుకొని మహిళ బతకలేదు. తెలంగాణలో పడి సస్తుంది, కానీ మాట పడినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది. అలాంటి మహిళలపైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే ఒకటా రెండా? హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, చివరకు పోలీసులే డిపార్ట్మెంటే ఆ పని చేస్తే ఎవరు చెప్పుకోవాలా? తండ్రే బిడ్డను దౌర్జన్యం చేస్తే, తండ్రే కొడుకు మీద దౌర్జన్యం చేస్తే బయట ఎవరు చెప్పుకుంటారు? వీళ్ళని కాపాడాల్సింది తల్లి తండ్రి, పోలీసే తల్లిదండ్రి కాపాడాల, ప్రభుత్వమే తల్లిదండ్రి కాపాడాలి. కానీ మీ ప్రభుత్వమే ఈ పాలసీ పెట్టి పోటీల మీద పడి వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. చాలామంది డిపార్ట్మెంట్లో ఇదే పని మీద ఉన్నారు. వాడిని పిలిపియాలి, వీని పిలిపియాలి, వాని బెదిరియాలి, వీని బెదిరియాలి, వాని కంట్రోల్ చేయాలి. ఇది ఎంతవరకు మనస్ఫూర్తిగా రావాలి? ప్రభుత్వాన్ని గౌరవించేది, మిమ్మల్ని గౌరవించేది, నాయకులను, ప్రజాప్రతినిధులను గౌరవించేది మనస్ఫూర్తిగా రావాలా? ప్రజలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిండు మనసుతో దీవించాలి తప్ప భయంతో ఉన్నంత మాత్రాన కాదు అది. ఇది తెలంగాణ ఏదో ఉంటుంది, నివురు కప్పిన నిప్పులా ఉంటుంది తప్ప ఇదేదో చాతగాంధనం అనుకోకండి. అగ్నిపర్వతంలా పుట్టుకొస్తుంది, అగ్నిపర్వతాలు ఎగిసిపడుతుంది. సహనము, ఓపిక అనేది నశించిన తర్వాత అది వేరే ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు అనేది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా ప్రభుత్వం తక్షణమే లా అండ్ ఆర్డర్ మీటింగ్ పెట్టి ప్రభుత్వ విధానాలను, దశ దిశ నిర్దేశాలను యంత్రాంగానికి ఇచ్చి మహిళల పట్ల ఒక భరోసా ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా మాదే బాధ్యత అని చెప్పి, ప్లస్ అణచివేతలు, అక్రమాలు, దౌర్జన్యాలను బంద్ చేసి పాలనా యంత్రాంగం పట్ల, పరిపాలన పట్ల దృష్టి పెట్టి సంవత్సరం దగ్గర అయిపోయింది.